ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మీకు శత్రువులు ఉన్నారా? ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే ఈ మాటలు వినండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడిన సమయము, సిలువ వేయబడిన సమయము సమీపిస్తుందని తాను ఏర్పరచుకున్న శిష్యులతో వివరిస్తున్నప్పుడు శిష్యుడైన పేతురు ఈ రీతిగా అంటాడు, ప్రభువా ఇది నీకు జరగకుండునుగాక అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, సాతానా నా వెనుకకి పొమ్ము అంటాడు. పేతురులో నుండి మాట ద్వారా పలికిన సాతానును యేసయ్య గ్రహించి యేసయ్య సాతాను నా వెనుకకి పొమ్ము అని గద్దిస్తాడు. కానీ యేసయ్య పేతురుతో గొడవపడలేదు, మాట్లాడటం మానేలేదు, కొట్టలేదు, తిట్టలేదు. అదే రీతిగా మనము ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకునేది యేసయ్య. మనము ఎంతో బాధగా ఉండాలని చూసేది అపవాది అయిన సాతాను. మనం గ్రహించాల్సిన విషయము, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఎవరి ద్వారానైనా మాటల ద్వారా నువ్వు బాధపడుతున్నట్లయితే నిన్ను బాధ పెట్టడానికి ఒక రకంగా ఎవరిలో నుండి ఆ మాట ద్వారా నువ్వు బాధపడుతున్నావో ఆ మాటల ద్వారా యేసయ్య ఏ రీతిగా గ్రహించి సాతాను నా వెనకకి పొమ్మని గద్దించాడో అదే రీతిగా భూమి మీద మనం వేటిని బంధిస్తామో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మనం వేటిని విప్పుతామో ఆ పరలోకమందును విప్పబడును. నీ చుట్టుపక్కనున్న వాళ్ళు మాటల ద్వారా నేను దూషించి నేను బాధ పెడుతున్నప్పుడు వాళ్ళలో నుండి సాతానును నువ్వు గ్రహించి వాళ్ళలో నుండి సాతాను ఏ రీతికైతే పనిచేస్తుందో ప్రార్థనలో నువ్వు ఆ సాతానుని బంధించాలి. అంతేగాని నీ శత్రువులు నీ ఫ్రెండ్స్ కాదు, నీ కొలీగ్స్ కాదు, నీ రిలేటివ్స్ కాదు, వాళ్ళలో నుండి వాళ్ళ వెనకాల పనిచేస్తున్న ఆ సాతాను మనం బంధించి మనము విజయం పొందుకోవాలి. ప్రభు ఈ మాటలు మన హృదయంలో నిరంతరంగా ఫలింపజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.